ప్రియులారా, మరొకసారి బెతెస్దా ప్రార్థన మందిరం ద్వారా ప్రసారమయ్యే టీవీ కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాం. గత వారములో దానియేలు 7వ అధ్యాయములో చెప్పబడిన 2వ చిన్న కొమ్మును గురించి కొంతవరకు ధ్యానించాం. ఆ చిన్న కొమ్ము ఎవరు, మరి ఆ చిన్న కొమ్మును గురించి సూచించిన రాజు ఎప్పుడొస్తాడు, ఏ సామ్రాజ్యం నుంచి వస్తాడు, తను ఏం చేస్తాడు, తను చేసిన కార్యాలను బట్టి తను క్రీస్తు విరోధిగా మనం చూచాం. అలాగే ఇక్కడ ఇంకో విషయం నేర్చుకోవాలి. మరి దానియేలు గ్రంథంలో చెప్పినటువంటి మరొక చిన్న కొమ్ము, అది మేకపోతు, బొచ్చుగల మేకపోతులు వచ్చిన చిన్న కొమ్ము. అది వచ్చేశాడు, అది గ్రీకుల సామ్రాజ్యం నుండి వచ్చాడు. ఎందుకంటే మేకపోతు గ్రీకుల సామ్రాజ్యం అని 8వ అధ్యాయంలో వాక్యమే వివరణ ఇవ్వబడింది. కాబట్టి అతను వచ్చాడు. ఎవరతను? యాంటియోకస్ ఎపిఫానస్. ఏ కాలంలో ఉన్నాడు? క్రీస్తు పూర్వం 175 నుండి 163 వరకు ఉన్నాడు. తను ఏమైతే చేశాడో అదే కార్యాలు రాబోయేటువంటి 2వ చిన్న కొమ్మైన క్రీస్తు విరోధి చేయబోతున్నాడు. కాబట్టి మరి ఆ చిన్న కొమ్ము అనగా గ్రీకుల సామ్రాజ్యం నుంచి వచ్చినటువంటి ఆ చిన్న కొమ్మని సూచించిన యాంటియోకస్ ఎపిఫానస్ తను చేసిన కార్యాలను బట్టి తను క్రీస్తు విరోధికి ముంగుర్తు వచ్చేశాడు, అయిపోయింది. ఇప్పుడు రావలసిన వాడు చిన్న కొమ్మ ఎవరంటే క్రీస్తు విరోధి. పోయిన వారం క్రీస్తు విరోధిని గురించి దానియేలు గ్రంథములో చెప్పబడిన 3 ప్రవచనాలు మనం చూచాం. 7వ అధ్యాయములో చిన్న కొమ్ము, 9వ అధ్యాయములో వచ్చునట్టి రాజు, 27వ వచనములో, 11వ అధ్యాయములో మరి ఇష్టానుసారమైన రాజు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే క్రొత్త నిబంధనలో క్రీస్తు విరోధుల గురించి చెప్పిన మాటలు మనం చూస్తాం. మత్తయి సువార్త 24, మత్తయి సువార్త 24లో ప్రభు చెప్పాడు. ప్రభు రాకడకు సూచనలు ఏమని అడిగితే ప్రభు అన్నాడు 24వ అధ్యాయంలో, ఆయన అన్నాడు, మొట్టమొదటిది 5వ వచనంలో, నేనే క్రీస్తునని చెప్పేవారు మోసం చేసేవాళ్ళు వస్తారు. కాబట్టి ఇది మొదటి క్రీస్తు ద్వారా తెలియపరచబడింది. అలాగే యోహాను తన పత్రికలో క్రీస్తు విరోధుల గురించి స్పష్టంగా తెలియచేశాడు. క్రీస్తు విరోధుల గురించి 4:3 వచనములో క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని, అంటే క్రీస్తు విరోధి రాకముందు క్రీస్తు విరోధి ఆత్మ భూలోకములో ప్రబలుంటాదని దేవుని వాక్యం చెప్తుంది. దానియేలు మరి 7వ అధ్యాయములో క్రీస్తు విరోధి ఉన్నాడు, చిన్న కొమ్ము. వాడు రాకముందు మరి గ్రీకుల సామ్రాజ్యములో మరి ఒక చిన్న కొమ్ము, వాడు ముంగుర్తావు. అలాగే కృత నిబంధన కాలంలో కూడా మరి క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారు, క్రీస్తు విరోధి కాదు, ఎవరైతే తానే దేవుణ్ణని చెప్తాడో వాడు క్రీస్తు విరోధి ఆత్మ. తాను ఇచ్చించుకునేవాడు, పూజించబడాలని కోరేవాడు. ఇదంతా 2వ తెస్సలోనిక 2వ అధ్యాయములు మనం చూడబోతున్నాం. కాబట్టి క్రీస్తు విరోధి ఆత్మ, క్రీస్తు విరోధని. అలాగే మరి ఇలాగా యోహాను పత్రికల్లో క్రీస్తు విరోధి అనేటువంటి విషయము మనకు తెలియపరచబడింది. అలాగే పౌలు రాసిన పత్రికలలో తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో క్రీస్తు విరోధిని గురించి బహు స్పష్టంగా రాశాడు. ఏం రాశాడు? 2వ తెస్సలోనికైలు 2వ అధ్యాయములో ఆయన రాశాడు, సహోదరులారా, 1వ వచనం, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మీ యొద్ద నుండి చెప్పిన ఎవడైనను చెప్పినడలా మీరు దానిని త్వరపడి నమ్మొద్దు అని చెప్తున్నాడు. మరి ఎప్పుడు వస్తాడు ప్రభు? 3వ వచనములో, మొదట భ్రష్టత్వం సంభవించి
నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినం అది? యేసు ప్రభు భూలోకానికి దిగొచ్చే దినం. అనగా యేసుక్రీస్తు ప్రభు రాకడలో 2 దశలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఆకాశ మండలమునకు దిగొచ్చే దినము. రెండవది, ఆయన తన సకల పరిశుద్ధులతో భూమి మీద దిగొచ్చే దినం. మొదటిది పరిశుద్ధుల కొరకొస్తాడు, రెండవది పరిశుద్ధులందరితో వస్తాడు. ఈ మధ్య 7 సంవత్సరాల కాలం. కాబట్టి రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు క్రీస్తు విరోధిని మరి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. మరి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు విరోధిని ఉద్దేశిస్తూ 3 విషయాలు చెప్పాడు. ఒకటి, నాశన పాత్రుడు, 3వ వచనంలో పాప పురుషుడు అన్నాడు. మూడవది మరి 8వ వచనంలో ధర్మ విరోధి అన్నాడు. ధర్మ విరోధి బాగా గమనించాల. ఇతడు ఎప్పుడొస్తాడు అంటే క్రీస్తు విరోధి కనుక 3 మాటలు మరి పౌలు రాస్తున్నాడు. యోహానులో క్రీస్తు విరోధి అనే మాట చదువుతాం. యేసు ప్రభు మత్తయి 24లో తన రాకడ ముందు జరగబోయే వాటి గురించి మాట్లాడుతూ మరి మోసపరిచే మరి నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు వస్తారన్నారు. గమనించండి, ఇది జరిగేదానికి పౌలు ఇంకా క్లియర్గా చెప్పాడు. ఇక్కడ ఎప్పుడు వస్తాడు అనేది రాశాడు. మరి వానిని 6వ వచనంలో వాడు తన సొంత కాలమున బయలుపరచబడు. అంటే సొంత కాలం అంటే ఏంది? దేవుడు వాని కొరకై నిర్ణయించిన కాలం. ఎక్కడుంది అది? దానియేలు 9వ అధ్యాయము 27వ వచనములో మరి 70వ వారాన్ని దేవుడు వాని కేటాయించాడు. అనగా 70వ వారమున ప్రవచనములో 70వ వారం అంటే చివరి వారము. మరి ఎంత కాలము? 7 దినాలు. యెహెజ్కేలు 4:6, 1 దినం 1 సంవత్సరము. కనుక దేవుడు వానికి నిర్ణయించిన కాలం. ఆ మాట రాస్తాడు. ఎవరు రాస్తున్నాడు ఇక్కడ? మరి వాడు తన సొంత కాలమందు బయలుపరచబడను. అది ఎప్పుడు వాడు రాశాడు. వాణ్ణి అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. వారిని అడ్డగించున్నది ఏది? క్రొత్త నిబంధన సంఘం. క్రొత్త నిబంధన సంఘము కొనిపోబడిన వెంటనే వాడు బయలుపరచబడతాడు. ఇంకో మాట కూడా రాశాడు. మరి 7వ వచనం చివరిలో అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడు వరకే క్రీస్తు విరోధిని అడ్డగించునవి 2 అన్నాడు. అడ్డగించున్నది, అడ్డగించువాడు. అడ్డగించున్నది క్రొత్త నిబంధన సంఘము, అడ్డగించువాడు పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి ఈనాడు పరిశుద్ధాత్మదేవుడు సంఘాన్ని కడుతున్నాడు. ఎఫెసీ 2:22 ప్రకారము మరి దేవుడు తన ఆత్మ ద్వారా సంఘాన్ని కడుతున్నాడు. 20 ప్రకారము క్రీస్తు ముఖ్యమైన మూలరాయిండుగా అపోస్తులు వేసిన పునాది మీద కడుతున్నాడు. కాబట్టి సంఘము కట్టబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అది జరిగిస్తున్నాడు. వీరిద్దరూ అడ్డగిస్తున్నాడు క్రీస్తు విరోధి. సంఘము కొనిపోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా కొనిపోబడతాడు. ఎందుకంటే మరి ప్రకటన 4వ అధ్యాయములో మరి సింహాసనాసీనుని దేవుని ఎదుట 24 పెద్దలు 7 ఆత్మలు ఉన్నట్టుగా చూస్తాం. అనగా 24 పెద్దల్లో 12 మంది అపోస్తులు, 12 మంది పాత నిబంధన గోత్రకర్తలు. అనగా క్రొత్త నిబంధన సంఘము, 7 ఆత్మలు, పరిశుద్ధాత్మ, దేవుని సింహాసనం ఎట్టున్నారు.
అది ఎప్పుడు జరిగింది? 4:1 ఈ సంగతులు జరిగిన తర్వాత ఇక్కడికి ఎక్కిరమ్ము. ఏం సూచిస్తుంది ఈ సంగతులు అంటే ఏంటి? 2-3 అధ్యాయాల్లో ప్రకటనలో చెప్పబడిన సంఘ సంగతులు పూర్తవుతాయి. ఇప్పుడు మనము 7వ సంఘ యుగంలో ఉన్నాం, లౌదేకియ సంఘ యుగం. ఇది ఒకనాడు పూర్తవుతుంది. అప్పుడు మనము కొనిపోబడతాం. పరిశుద్ధాత్మ మనతో కూడా దేవుని మరి తండ్రి యొద్దకు వెళ్తారు. కాబట్టి అవి వెళ్ళిన తర్వాత వీడు బయలుపడ, అది వాని సొంత సమయము. ఇన్ హిజ్ ఓన్ టైం క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. ఇంకో మాట, కృత నిబంధన సంఘములో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథములో మరి 4వ అధ్యాయము నుండి చెప్పబడినవన్నీ కూడా ఇంతవరకు ఏది జరగలేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథాన్ని గురించి 1వ అధ్యాయంలో ఏ రాయబడింది? ప్రవచన వాక్యములు అన్నాడు. కానీ కృత నిబంధనలో దృశ్యములతోనూ ప్రవచనాలతో కూడిన గ్రంథము ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలు చేశాడు. 1వ అధ్యాయము 19వ వచనంలో నీవు చూచినవి అనగా 1వ అధ్యాయం మహిమా స్వరూపి అయిన క్రీస్తు యొక్క వివరణ. ఉన్నవి అన్నాడు. ఉన్నవంటే అప్పుడున్నవి సంఘాలు, 2-3 అధ్యాయాలు సంఘాలు. వీటి వెంట జరగబోవునవి అనగా సంఘము భూమి మీద నుండి మరి మధ్య ఆకాశ మండలానికి కొనిపోబడిన తర్వాత జరగబోయేది 4వ అధ్యాయం నుండి. మరి 4-5 అధ్యాయములో సంఘము కొనిపోబడగా పరలోకములో దృశ్యము దర్శనాన్ని చూపించాడు. అయితే 6వ అధ్యాయము నుండి 19వ అధ్యాయము 20వ వచనం వరకు విషయాలన్నీ కూడా క్రీస్తు విరోధి కాలములో జరిగే విషయాలు. 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదివితే 7 ముద్ర కలిగిన గ్రంథాన్ని ప్రభు విప్పుచుండగా మొదట ముద్ర విప్పబడగా మరి తెల్లని గుర్రం ఎక్కిన వాడు బయలుదేరాడు. ఆ తెల్లని గుర్రం ఎక్కిన వాడు ఎవరు? యేసు ప్రభు 24వ అధ్యాయములో మత్తయిలో చెప్పినటువంటి మరి మోసపూరితమైన వ్యక్తి, తానే మెస్సియాగా మరి కనుపరుచుకునే వ్యక్తి. కాబట్టి తెల్లని గుర్రం ఎక్కినవాడు మరి ప్రకటన 19:20లో అగ్నిగుండములో వేయబడ్డాడు. ఆ మృగమును అబద్ధ ప్రవక్తయు పట్టబడి సజీవముగా అగ్నిగుండములో వేయబడ్డారు. ఆ మృగం అంటే క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త అంటే వాణిని బలపరిచినటువంటి వ్యక్తి. ఇద్దరు పట్టబడ్డారు. అంటే క్రీస్తు విరోధి కాలం బయలుపరచబడింది. మొదటి ముద్ర విప్పినప్పుడు ప్రకటన 6వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో బయలుదేరాడు. మరి వారి కాలంలో జరిగేన్ని జరిగినాయి. వాడు పట్టబడి అగ్నిగుండములో వేయబడ్డాడు. మరి మొత్తం కాలము మనం దానియేలులో చూచాం 7 సంవత్సరాలని. ఈ 7 సంవత్సరాల్లో మొదటి భాగము నిబంధనతో కూడిన భాగము, రెండవది నిబంధన రద్దయిన కాలం. మరి మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం ఎక్కినవా వాడు బయలుదేరాడు. మోసపూరితమైన క్రీస్తు విరోధి బయలుదేరాడు. వాని కార్యాలు వాని కాలంలో దేవుడు జరిగించబోయేటువంటి భూమి మీద కుమ్మరించబోయేటువంటి మరి శిక్ష, శ్రమలు అవన్నీ కూడా రాయబడ్డాయి. అయితే 13వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే మరి సముద్రములో నుండి ఒక క్రూరమృగము పైకి వచ్చింది. ఆ క్రూరమృగానికి మరి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. ఎప్పుడొచ్చింది? 12వ అధ్యాయం చివరి వచనం బట్టి వచ్చింది. 12 చివరిలో ఏముంది? అప్పుడు ఆ ఘట సర్పం అంటే సాతానుడు
మరి ఆ స్త్రీ సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయటానికి బయలుదేరి సముద్రం ఒడ్డున నిలబడ్డాడు. 12వ అధ్యాయం మనం చదివితే ఆ స్త్రీ ఘట సర్పానికి మధ్య ఉన్నటువంటి వైరము, శత్రుత్వం, యుద్ధములు మనం చూస్తాం. ఆ స్త్రీ ఎవరు? సూర్యుని ధరించిన స్త్రీ. మరి తల మీద 12 నక్షత్రాలు ఉన్నాయి. మరి ఆమె పాదం కాడ చంద్రుడు ఉన్నాడు. ఎవరు ఈ స్త్రీ? ఇశ్రాయేల్. కాబట్టి ఇశ్రాయేలీలో నుండి మరి అంత్య దినములలో క్రీస్తు విరోధి కాలములో శేషించిన వారితో యుద్ధము చేయటానికి ఘట సర్పమైన సాతానుకు ఒకడు కావాలి. కాబట్టి ఏం చేశాడు? పోయి సముద్రము ఒడ్డు నిలబడ్డాడు. అది 12 చూడవచ్చు. 13:1 ఇమీడియట్ ఏముంది? సముద్రంలో నుంచి ఒక క్రూరముఖం వచ్చాడు. ఆ క్రూరముఖానికి 7 తలలు 10 కొమ్ములు. అక్కడ రాయబడింది, ఆ క్రూరముఖానికి ఆ ఘట సర్పము తన అధికారమును, తన సింహాసనమును, తన బలమును ఇచ్చినాడని మరి 13వ అధ్యాయములో చెప్పబడింది. 13వ అధ్యాయములో 2వ వచనములో ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, తన అధికారమును మరి వానికి ఇచ్చను. కాబట్టి ఈ క్రీస్తు విరోధి ఎవరంటే సాతాను యొక్క సింహాసనము, సాతాను యొక్క బలము, సాతాను అధికారం కలిగిన వాడు. ఇంకో విధంగా చెప్పాలంటే మరి సాతాను యొక్క మూర్తిభావం, ఇన్కార్నేషన్ ఆఫ్ సాటన్. గమనించండి. మరి ఇటు మృగముగా ఎందుకు చెప్పాడు? ఇక్కడ మొదటి అర్ధ భాగములో మోసపూరితమైనటువంటి తెల్లని గుర్రమైన వ్యక్తిగా కనపరచబడ్డాడు. మొదటి అర్ధ దానియేలు గ్రంథము మరి 9:27 వారమునకు నిబంధన, అర్ధవారానికి నిబంధన రద్దు, మిగిలిన అర్ధవారములో మహోన్నతుడైన దేవునికి, మహోన్నతుడైన పరిశుద్ధులకు, మహోన్నతుడైన మరి పరిశుద్ధ దేవాలయాన్ని అపవిత్రపరచడం. అంటే 2వ అర్ధ భాగములో తను ఒక మృగముగా చూపించబడ్డాడు 13:1. ఎందుకంటే మరి బైబిల్లో మరి దానియేలు 7వ అధ్యాయములో ఆ 4 గొప్ప జంతువులు 4 రాజులను సూచించును అని చెప్పాడు. అంటే దేవునికి, దేవుని ప్రజలకు, దేవుని ఆలయములకు విరోధంగా జీవించే రాజులు మృగాలని బైబిల్లో చెప్పబడుతుంది. ఈ దినాలు కూడా యెహోవా దేవునికి, తన కుమారుడైన యేసు ప్రభువునికి, ఆయన ద్వారా ఏర్పడిన కొత్త నిబంధన సంఘానికి విరోధంగా ఏ ప్రభుత్వము, ఏ రాజ్యము, ఏ రాజులున్నా ఆ రాజులు మృగాలు, ఆ ప్రధానులు మృగాలు, మరి ఆ రాజ్యాలు మృగరాజ్యాలు. ఎందుకంటే బైబిల్ క్లియర్గా చెప్తాది. దానియేలు 7వ అధ్యాయంలో ఆ 4 గొప్ప జంతువులు మరి రాజ్యము చేయబో రాజులను సూచించును. కాబట్టి ఇప్పుడు మృగమైపోయాడు. 13లో మృగమైపోయాడు. మరి ఈ 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి మరి సాతాను త్రిత్వములో ఒకటిగా మనం చూస్తాం. ఎందుకంటే 1వ అధ్యాయంలో ఘట సర్పం ఉన్నాడు. 13వ అధ్యాయంలో మరి మనం చదివితే ఆ ఘట సర్పము సాతానుడు. 1వ వచనంలో సముద్రం నుంచి వచ్చిన క్రూరముఖము క్రీస్తు విరోధి. భూమి మీద నుంచి వచ్చిన మరొక క్రూరముఖము వీడెవడు? వీడు మరి ముఖ్యంగా 3 పనులు చేస్తాడు. ఒకటి, ఆ మృగానికి మరి భూజనులందరూ మరి నమస్కారము చేయనట్టు చేస్తాడు. 13వ అధ్యాయము 12వ వచనం ఉంది. రెండేం చేస్తాడు? వాడు మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయమని భూజనులను బలవంతం చేస్తాడు. ఆ వచనం ఎక్కడుంది? అది 15వ వచనంలో ఉంది. ప్రతిమకు నమస్కారము చేయవలని బలవంతం చేస్తాడు.
మూడోది ఏంది? మరి 17వ వచనములో ఆ మృగము యొక్క ముద్ర ప్రతి ఒక్కడు నొసటి మీద కానీ కుడి చేతి మీద కానీ వేసుకోవాలని బలవంతం చేస్తాడు. 3 మృగానికి మొక్కాల, ప్రతిమకు మొక్కాల, ఆ మృగము యొక్క సంఖ్య ముద్ర నొసటున వేసుకోవాలి. ఏంటివి? మొదటిది, ఆ మృగమైనటువంటి క్రీస్తు విరోధిని ప్రతి ఒక్కడు రాజుగా స్వీకరించినట్టుగా సాగిలపడాల. రెండవది, ఆ మృగము యొక్క ప్రతిమ. ఎందుకంటే మరి వాడే తను తాను హెచ్చించుకొని తనే దేవుణ్ణి పిలుచుకోవడానికి దేవుని స్థానములో కూర్చుంటాడు, అనగా వాడే పూజించబడతాడు. క్రీస్తు విరోధి మతం ఆ ప్రతిమకు నమస్కారం చేయి. మూడోది, ముద్ర వేసుకోవాలా. ఏంటది? ముద్ర లేనివాడు క్రయ విక్రయములు చేయటానికి వీలు లేదు, అనగా ప్రతి విధమైన వ్యాపారపరమైన వ్యవస్థ వాని చేతిలో ఉంటారు. గుర్తుంచుకోండి, ఒకప్పుడు మనకు మరి ఈ రేషన్ వల్ల మరి ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా లేవు, ఇప్పుడు వచ్చినాయి. అలాగే క్రీస్తు విరోధి కాలములో మరి ఆధార్ కార్డు స్థానములో మరి నొసటి మీద కానీ కుడి చేతి మీద కానీ ముద్ర వేసుకోవాలి. అది ప్రతిదానికి చూపించాలి. ఇప్పుడు ఎలాగ ఆధార్ కార్డు ప్రతిదానికి, మరి బ్యాంకుకి వెళ్ళిన ఆధార్ కార్డే, మరి బస్సు రిజర్వేషన్ ఆధార్ కార్డే, మరి ప్రతి దానికి అలాగ రేపు రాబోయే క్రీస్తు విరోధి కాలములో ముద్ర చూపించాలా. నొసటి మీద కానీ కుడి చేతి మీద, లేకపోతే ఏమి లేదు, ఆ వ్యక్తి బతకలేడు, అది వాని రాజ్యం. కాబట్టి ఈ యొక్క 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి యొక్క త్రిత్వము, దీన్ని ఈవిల్ ట్రినిటీ అంటారు. సాతాను త్రిత్వము ఎలాగా బైబిల్ మనం చూస్తాం. మరి దైవ హోలీ ట్రినిటీ, దేవుని త్రిత్వము, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దీన్ని వాడు ఇమిటేట్ చేస్తాడు సాతాను. సాతాను ఎవడంటే దేవుణ్ణి మరి అనుకరించేవాడు, ఇమిటేటర్. కాబట్టి వాడు కూడా ఒక ట్రినిటీని, త్రిత్వముని ఏర్పాటు చేసుకుంటాడు. చివరి దినాల్లో ఏంది? వాడు యాంటీ గాడ్, మరి మృగమనే క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్, మరి అబద్ధ ప్రవక్త యాంటీ హోలీ స్పిరిట్. ఇదొక త్రిత్వం, ఈవిల్ ట్రినిటీ. ఇది 13వ అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే మరి 17 నుండి దేవుని తీర్పులో 17, 18లో ఇవే విషయాలు మరలా వివరంగా చెప్పండి. అక్కడ కూడా 3 వ్యవస్థలు. ఆ వ్యవస్థలు బబులోను పేరుతో చెప్పండి. బబులోను మత వ్యవస్థ, బబులోను రాజ్య వ్యవస్థ, బబులోను వ్యాపార వ్యవస్థ. 17వ అధ్యాయంలో మరి విస్తారమైన జనముల మీద కూర్చున్న మహావేశ్య, ఆ వేశ్య తర్వాత 7 తలలు 10 కొమ్ములు కలిగిన మృగం మీద కూర్చుంది. అంటే ఇదేంటిది? 7 తలలు 10 కొమ్ములు కలిగిన మృగము క్రీస్తు విరోధి రాజ్యం. దాని మీద కూర్చున్న మరి ఆ స్త్రీ మత వ్యవస్థ. తర్వాత మనం 17వ అధ్యాయం చివరిలో చదివితే ఆ మృగము ఆ స్త్రీని ద్వేషించి, ఆ మృగమును మరి 10 మంది రాజులు ఆ స్త్రీని ద్వేషించి దాన్ని పడగొట్టి, దాన్ని చంపి, దాని మాంసమును తిని అగ్నితో కాల్చివేస్తారు. దాని అర్థమేంటి? ఈ మత వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేస్తాడు. ఆ మహావేశ్య సొంతగా తనంతట తను విస్తారమైన జలముల మీద, బైబిల్ రాయబడింది 17వ అధ్యాయం 15వ వచనములో, నీవు చూచిన ఆ విస్తార జలములు ప్రజలను జనములను సూచించుచున్నది. ఈ మత వ్యవస్థ ప్రపంచమంతటా విస్తరిస్తుంది. ఆ తర్వాత సంఘము కొనిపోబడిన తర్వాత
వీడు క్రీస్తు విరోధి తన బలమును అధికారాన్ని ప్రపంచవ్యాప్తి చేయటానికి ఆ స్త్రీని బలపరిచి సపోర్ట్ చేసినట్టు గుర్తుగా ఆ స్త్రీ మృగం మీద కూర్చుంది. ఆ స్త్రీ అనగా ఈ రాజ్య వ్యవస్థ ఆ స్త్రీని మరి బలపరిచింది. ఆ తర్వాత రెండవ అర్థ భాగంలో ఆ స్త్రీని పడగొట్టి కాల్చేసి మరి దాని మాంసం తినేసి, అనగా దాని మాంసం అంటే దాని ఐశ్వర్యం, మత వ్యవస్థల ఐశ్వర్యం వాడు స్వాధీనం చేసుకుంటాడు, కాల్చేస్తాడు, పూర్తిగా ధ్వంసం చేస్తాడు. ఆ తర్వాత ఏమవుతుంది? 13వ అధ్యాయంలో మరి రెండవ మృగమైన అబద్ధ ప్రవక్త, ఇక మతాలు లేవు, వాని ప్రథమే. అది క్రీస్తు విరోధి యొక్క మతం, రాజ్య వ్యవస్థ, మత వ్యవస్థ. 18వ అధ్యాయం అంతా మనం చదివితే బబులోను వ్యాపార వ్యవస్థ. కాబట్టి 3 వ్యవస్థలు: బబులోను మత వ్యవస్థ, బబులోను రాజకీయ వ్యవస్థ, బబులోను మరి వ్యాపార వ్యవస్థ. ఇది క్రీస్తు విరోధి ఈ మూడింటిని తన స్వాధీనపరుచుకొని ప్రపంచ నియంతగా మరి పరిపాలిస్తాడు. అలాగే చివరిలో మనం చూస్తే మరి 19వ అధ్యాయం 11వ వచనములో మరి ఆకాశము తెలువబడింది, తెల్లని గుర్రమునెక్కి మరి దిగొస్తున్నాడు ఆయన. పరలోకం తెరవబడింది. ఆయనకి 5 పేర్లు చెప్పండి. 1 నమ్మకమైన వాడు, 2 సత్యము అను నామము, 3 దేవుని వాక్యమను నామము. అది 12వ వచనములో 13వ వచనంలో ఉంది. ఆ తర్వాత 16వ వచనములో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడు? క్రీస్తు విరోధి వానితో కూడా యుద్ధములకు వచ్చిన భూరాజులతో యుద్ధం చేసి వారిని జయిస్తాడు. వీళ్ళిద్దరిని పట్టి అగ్నిగుండములో వేస్తారు. దీంతో క్రీస్తు విరోధి యొక్క అంతం. కనుక ఈ చిన్న కొమ్మును గురించి పోయిన వారము పాత నిబంధనలోని దానియేలులో చెప్పబడిన 3 ప్రవచనాలు చూచాం. ఈ వారము క్రొత్త నిబంధనలో చెప్పబడిన మరి ప్రభు చెప్పిన విషయము, మత్తయి 24లో యోహాను చెప్పిన విషయము, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చెప్పిన విషయము, 2వ తెస్సలోనికైలు 2వ అధ్యాయంలో యోహానుకు పద్మస్సులో బయలుపరిచిన క్రీస్తు విరోధుని గురించిన పూర్ణ వివరాలు ప్రకటన గ్రంథములో మనం చూసాం. ఇది చిన్న కొమ్ముల గురించి. ప్రియులారా, వీనిని చూడకుండా, వీని రాజ్యములో ఉండకుండా వాని ఉండగలిగే శ్రమలు తప్పించబట్టం అనేది. ఎందుకంటే అది శ్రమల కాలము, మహాశ్రమల కాలం. ఉండాలంటే మనము ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించాలా. ఆయన వాక్యమును విధేయులమై బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మలో పాలుభాగస్తులై సంఘముతో కలిసి సిద్ధపడితే వాడు రాకముందే మనం కొనిపోబడతాం. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ చిన్న కొమ్మును గురించి 2వ విషయము ఈ యొక్క వారం నేర్చుకున్నాం. ఇవన్నీ మాకెంత హెచ్చరిక. వీటికి ముందుగానే మేము కొనిపోబడేదానికి మమ్మల్ని సిద్ధపరచు. వాక్యం విన్నవారికి ఈ విషయాలు తెలుసుకొని లోబడి నా తండ్రి మీరు అక్కడి కొరకాయ సిద్ధపట్టు కృప దయచేయి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.